అబ్బా అబ్బా, ఇలా పడుకొని ఎన్ని రోజులైందో, ఎంత ఆనందంగా ఉందో. చాలా బాగుంది. హలో, ఈ బెడ్ నీకు మాత్రమే కాదు, నాకు కూడా. తీసుకోండి, మీ ప్లేసు ఉంది కదా. చూడు, నువ్వు ఆల్రెడీ ఒక బిడ్డకి తల్లివి, ఇంకో 4 పిల్లలకు తల్లి లాంటి దానివి. అయితే ఏంటి? ఒక మెచ్యూర్డ్ మదర్గా బిహేవ్ చేయి. అలాగా? అది తమరికి కూడా వర్తిస్తుంది. నేను నా లిమిట్స్లోనే ఉంటాను. చూద్దాం ఎవరు కంట్రోల్లో ఉంటారో. Hello. Good morning, everybody. All of you wake up. బాబా, ఏంటండి పొద్దునే మైక్లో అరుస్తున్నారు? అందరూ లేచి త్వరగా రెడీ అవ్వండి. ఈ రోజు నుంచి అందరికీ ఆర్మీ ట్రైనింగ్ మొదలవుతుంది. ఆర్మీ ట్రైనింగ్ అంటే ఏంటక్క? నువ్వు ఆలస్యంగా పుట్టి ఆ కఠినమైన శిక్ష తప్పించుకున్నావు అనుకున్నాం, కానీ నీకు కూడా తప్పేలా లేదు బుజ్జమ్మ. కొడైకెనాల్లో ఉన్నప్పుడు డాడీ రోజు మాతో డ్రిల్ చేపించేవారు. ఆ డ్రిల్ నుంచి ఎవరం తప్పించుకోలేం. పిల్లల కంటే ఓకే, నాకెందుకు ట్రైనింగ్? నేను పడుకుంటాను. సార్ ఈ గదిలో స్పీకర్ పెట్టారు అంటే నువ్వు కూడా డ్రిల్ చేయాలని అర్థం మనోహరి. మరి నువ్వేం చేస్తావు? మీరు కసరత్తులు చేసుకుంటూ కష్టపడుతుంటే నేను మీకు కాఫీలు టీలు ఇవ్వాలి కదా. అదంతా నా వల్ల కాదండి, నేను చేయలేను. చేయనంటే కుదరదు. అందరితో పాటు నువ్వు కూడా రా. ప్లీజ్ నన్ను వదిలేయండి, మీకు దండం పెడతాను, నాకు నిద్ర వస్తుంది. నో, మన ఇంటికి కొత్తగా వచ్చిన పార్దుతో సహా ఎవ్వరికి ఎగ్జంప్షన్ లేదు.
అబ్బబ్బా, అమర్ మళ్ళీ ఆర్మీ ట్రైనింగ్ రోజులు గుర్తు చేస్తున్నాడు. అందరూ రెడీ అయ్యి 6:00 హాల్లో ఉండాలి. ఎవరు లేటుగా వచ్చినా పనిష్మెంట్ రౌండ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అమ్మయ్య, ఆన్ టైం వచ్చేశాను. సార్ ఈ పాటికి అందరినీ నిద్రలేపుంటారు. అందుకోసమే నిన్న అన్ని రూముల్లో స్పీకర్స్ పెట్టించారు. ఈ రోజు నుంచి ఈ ఇల్లు మిలిటరీ కాంపౌండే. రాథోడ్, ఎస్ సార్, ఇన్ టైం, ఆన్ డ్యూటీ సార్. సోల్జర్స్ రెడీ అవుతున్నారు. గ్రౌండ్ రెడీ చేయి. ఎస్ సార్. అమర్ నిన్న నైటే మన పెళ్ళి అనౌన్స్ చేశారు. అప్పుడే నాకు డాష్ ఇచ్చావా మనం? వీడేంటి ఇంత సిగ్గుపడుతున్నాడు? సారీ చూసుకోకుండా గుద్దేశాను. పర్వాలేదు, మనం చూసి కూడా గుర్తొచ్చు. ఎలాగో కాబోయే కపుల్స్మే కదా. గ్రౌండ్కి వెళ్దామా? కలిసి వెళ్దాం. ఇప్పుడు గ్రౌండ్కి, రేపు పెళ్లి మండపానికి. మనోహరి, ఏంటి ఏంటి మీ వాడు మరీ స్పీడ్ అవుతున్నాడు? నోర్మల్, నా వాడేంటి? పద.